వెల్కమ్ టు డే 22 ఆఫ్ చేంజింగ్ మై లైఫ్ స్టైల్. ఈరోజు సాటర్డే కాబట్టి కొంచెం లేట్గా లేచాను. ఐ థింక్ అరౌండ్ 10కి లేచుంటాను. నేను లేచి ఫ్రెష్ అయ్యేలోపు నేను ఆర్డర్ చేసిన కూలర్ అయితే వచ్చేసింది. సీరియస్లీ పూణేలో చాలా అంటే చాలా ఎండలు ఉన్నాయి, విచ్ ఈజ్ అన్ఎక్స్పెక్టెడ్. ఇంతకుముందు 35 కంటే దాటేది కాదు, బట్ ఇప్పుడు 40కి రీచ్ అయిపోయింది. అందుకే తట్టుకోలేక ఇంకా కూలర్ ఆర్డర్ చేసేసాను అనమాట. ఈ కూలర్ నేను అమెజాన్ నుండి తెప్పించుకున్నాను. నాకు ఈ కూలర్ 5.6కే పడింది, లైక్ 5600 పడింది అనమాట. కూలర్ కెపాసిటీ 40 లీటర్స్. ఇంకా ఇలా వీల్స్ కూడా వస్తే అవి కూడా ఫిక్స్ చేశాను, సో దట్ ఇట్ కెన్ బి మూవబుల్ ఎనీవేర్ ఈజీలీ అని. ఇంకా మొత్తం ఫిక్స్ చేసేసాను. కూలర్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఎక్కడ చీప్గా ప్రోడక్ట్ వేసినట్టు చీప్గా ఏం అనిపించలేదు. అండ్ పైప్ లేదు కాబట్టి నా దగ్గర ఇలానే మగ్గుతో పోసుకోవాల్సి వచ్చింది. ఏదైనా జుగాడు వెతకాలబ్బా. అలా కాసేపు హాయిగా కూలర్ ముందు కూర్చున్నాను అనమాట. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. సో ఇలా కూలర్ నా బాల్కనీ బయట పెట్టుకున్నాను. కూలర్ వాటర్ ఆల్మోస్ట్ 5 hours వచ్చింది, విచ్ ఈజ్ రియల్లీ గుడ్. అండ్ ఇక్కడ నేను పెట్టుకున్న స్పీడ్ వచ్చేసి లో స్పీడ్. నాకు కూడా ఎయిర్ ఫ్లో చాలా ఎక్కువే ఉంది. అండ్ సౌండ్ కూడా చాలా అంటే మీడియం సౌండ్ అనమాట, అంత డిస్టర్బ్గా సౌండ్ ఏం లేదు. ఇంకా ఆ తర్వాత అలా లంచ్ చేసేసాను అనమాట. పప్పు తిన్నాను ఈరోజు. ఇంకా ఆఫ్టర్నూన్ మళ్ళీ పడుకొని లేచి ఈవినింగ్ స్నానం చేద్దామని ఇలా హెయిర్ కేర్ రొటీన్తో స్టార్ట్ చేశాను. నేను ఇక్కడ హెయిర్ మాస్క్ వేసుకుంటున్నాను. నేను యూస్ చేసేది డవ్ హెయిర్ మాస్క్. ఒక 15 minutes పెట్టుకొని ఆ తర్వాత వాష్ చేసుకోవచ్చు. ఇక మంచిగా స్నానం చేసుకొని కోల్డ్ షవర్ చేసుకొని డిన్నర్ చేసేసి SRH వర్సెస్ CSK మ్యాచ్ చూసుకొని డేని అయితే ఎండ్ చేసేసాను. బాయ్.